ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిషోర్ సార్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్. ఈరోజు మనము నవంబర్ 30, 2025 సంబంధించిన కరెంట్ అఫైర్స్ ను డిస్కస్ చేసుకుందాం. మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాల గురించి మనం ఈరోజు క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. మరి ఫస్ట్ టాపిక్ లోకి మనం వెళ్ళినట్లయితే, మన రాష్ట్ర ప్రభుత్వము మరి క్వాంటమ్ కంప్యూటర్ ని ప్రతిష్టాత్మకంగా క్వాంటమ్ కంప్యూటర్ ని డిజైన్ చేసే విషయమై మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరి ఇటీవల మరి క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ గా సివి శ్రీధర్ గారిని నియమించడం జరిగింది. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ గా సివి శ్రీధర్ ను డిప్యుటేషన్ పై ప్రభుత్వం నియమించింది. సో ఎగ్జామ్ లో మనకి క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ ఎవరు అని ఎగ్జామ్ లో డైరెక్ట్ గా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ ఎవరంటే సివి శ్రీధర్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, ఏపీలో ఉత్తమ ఆరోగ్య సంరక్షణ విధానం మరి లిస్బన్ లో జరిగే అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మాతృత్వ ఆరోగ్య సంరక్షణ విధానాన్ని అత్యుత్తమ విధానంగా నెదర్లాండ్స్ లోని ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ మిడ్ వేవ్స్ గుర్తించిందని వైద్య ఆరోగ్య కుటుంబ శాఖ కమిషనర్ అయినటువంటి వీరపాండ్యన్ గారు తెలుపడం జరిగింది. కాబట్టి మన రాష్ట్రంలో మరి ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న మాతృత్వ ఆరోగ్య సంరక్షణ విధానము మరి ఇది ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా అమలవుతుంది, మంచి గుర్తింపు సాధించడం జరిగింది. మరి నెదర్లాండ్స్ లో ఉన్న ఒక సంస్థ, ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ మిడ్వేవ్స్ అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని గుర్తించి ఇది ఒక బెస్ట్ ప్రోగ్రామ్ అని మరి ప్రోగ్రామ్ ను మెచ్చుకోవడం కూడా జరిగింది. మరి ఈ విధానాన్ని ఇతర దేశాలకు వివరించేందుకు వచ్చే ఏడాది అంటే 2026 జూన్ 14 నుంచి 18 వరకు పోర్చుగల్ రాజధాని లిస్బన్ లో జరిగే అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాలని మరి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఐసిఎం ఆహ్వానం పంపింది. సో ఐసిఎం అంటే ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ మిడ్వేవ్స్. ఓకే, ఈ సంస్థ మన రాష్ట్ర ప్రభుత్వానికి మరి 2026 జూన్ 14 నుంచి 18 వరకు పోర్చుగల్ రాజధాని అయినటువంటి లిస్బన్ లో జరిగే అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాలి. మరి ఆ సదస్సులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి మాతృత్వ ఆరోగ్య సంరక్షణ విధానం గురించి ఆ ప్రోగ్రామ్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఇతర దేశాలు కూడా మరి స్ఫూర్తిదాయకంగా అమలు చేసే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ సంస్థ కోరడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ లో మరి ఇటీవల మన రాష్ట్రంలో అమలవుతున్న ఏ కార్యక్రమాన్ని నెదర్లాండ్స్ లోని ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ మిడ్వేవ్స్ సంస్థ గుర్తించింది. నెదర్లాండ్స్ లో ఉన్న ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ మిడ్వేవ్స్ గుర్తించింది అంటే ఏ కార్యక్రమాన్ని అంటే మాతృత్వ ఆరోగ్య సంరక్షణ విధానాన్ని గుర్తించింది. మరి ఏ సదస్సుకు మరి నెదర్లాండ్ లో ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ మిడ్వేవ్స్ అనే సంస్థ ఏ యొక్క అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాలని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందంటే, పోర్చుగల్ లో జరిగే జూన్ 14 నుంచి 18 వరకు పోర్చుగల్ రాజధాని లిస్బన్ లో జరిగే అంతర్జాతీయ సదస్సు హాజరు కావాలని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఓకే, ఇది కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన విషయంగా చెప్పొచ్చు. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, నావికాదళ వైస్ అడ్మిరల్ గా కుదరవల్లి శ్రీనివాస్, ఇతను మన రాష్ట్ర ప్రభుత్వం మరి కృష్ణా జిల్లా నిమ్మకూరుకు చెందిన వ్యక్తి. కాబట్టి మన నావికాదళ వైస్ అడ్మిరల్ గా ఎవరు మరి నియమించడం జరిగిందంటే కుదరవల్లి శ్రీనివాస్. సో వైస్ అడ్మిరల్ కుదరవల్లి శ్రీనివాస్. మరి నావికాదళ అడ్మిరల్ ఎవరు అంటే, నావికాదళ అడ్మిరల్ అయితే దినేష్ కుమార్ త్రిపాఠి. మన భారత నావికాదళ అడ్మిరల్ ఎవరు అంటే దినేష్ కుమార్ త్రిపాఠి. మన భారత వైస్ అడ్మిరల్ ఎవరంటే కుదరవల్లి శ్రీనివాస్. ఓకే, మరి దినేష్ కుమార్ త్రిపాఠి ఫస్ట్ పొజిషన్,
మరి ఆయన తర్వాత సెకండ్ పొజిషన్ ఎవరంటే వైస్ అడ్మిరల్, నావికాదళ వైస్ అడ్మిరల్ అయినటువంటి కుదరవల్లి శ్రీనివాస్. భారత నావికాదళ వైస్ అడ్మిరల్ గా కుదరవల్లి శ్రీనివాస్ పదోన్నతి పొందారు. కాబట్టి మనకి ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇతను మన రాష్ట్రానికి చెందిన కృష్ణా జిల్లా నిమ్మకూరుకు చెందిన వ్యక్తి కాబట్టి మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల మన భారత నావికాదళ వైస్ అడ్మిరల్ గా ఎవరు పనిచేస్తున్నారు అంటే కుదరవల్లి శ్రీనివాస్. అలాగే మన భారత నావికాదళ అడ్మిరల్ ఎవరంటే దినేష్ కుమార్ త్రిపాఠి అని చెప్పాలి. అలాగే మరి ఆర్మీకి సంబంధించి ఆర్మీ జనరల్ ఎవరు అంటే ఉపేంద్ర త్రివేది, ఆర్మీకి అయితే ఉపేంద్ర త్రివేది. అలాగే ఎయిర్ చీఫ్ మార్షల్ ఎవరు అంటే ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి నేవీ, ఎయిర్ ఫోర్స్, మరి ఆర్మీ ఈ మూడింటిని సమన్వయం చేయడానికి మరి డిఫెన్స్ స్టాఫ్ ఒక డిఫెన్స్ ఉండడం జరిగింది. ఆ పోస్ట్ లో ప్రస్తుతం ఎవరున్నారంటే అనిల్ చౌహాన్ ఉండడం జరిగింది. అనిల్ చౌహాన్ డిఫెన్స్ స్టాఫ్. హూ ఇస్ ద డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ఇండియా అంటే అనిల్ చౌహాన్. కాబట్టి ఈ 4 మెంబర్స్ ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఆర్మీకి అయితే ఉపేంద్ర త్రివేది, మరి నేవీకి అయితే దినేష్ కుమార్ త్రిపాఠి, ఇప్పుడు వైస్ అడ్మిరల్ ఎవరంటే కుదరవల్లి శ్రీనివాస్. అలాగే మరి ఎయిర్ ఫోర్స్ కి అయితే అమర్ ప్రీత్ సింగ్. మరి ఈ ముగ్గురికి హెడ్ ఎవరంటే అనిల్ చౌహాన్. సిడిఎస్ స్టాఫ్ చీఫ్ ఎవరంటే సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు అంటే అనిల్ చౌహాన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ లో మరి ఏపీకి ఐజీబీసీ గ్రీన్ ఛాంపియన్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ కి ఐజీబీసీ గ్రీన్ ఛాంపియన్ అవార్డు. రాష్ట్రంలో గ్రీన్ బిల్డింగ్ ఉద్యమాన్ని ప్రోత్సహించున్నందుకు ఏపీ ప్రభుత్వానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గ్రీన్ ఛాంపియన్ అవార్డు దక్కింది. సో మన రాష్ట్ర ప్రభుత్వము గ్రీన్ బిల్డింగ్ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నందుకు ఏపీ ప్రభుత్వానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఒక అవార్డు ఇచ్చింది. అవార్డు పేరు ఏం పేరంటే గ్రీన్ ఛాంపియన్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, ఓకే, సిమ్ లేకుండా వాట్సాప్, టెలిగ్రామ్లు పనిచేయవు. 90 రోజుల్లో నిబంధనలు అమల్లోకి. ఓకే, మనం ఇంతకు ముందు అయితే మన మొబైల్లో సిమ్ లేకపోయినా టెలిగ్రామ్ కానీ లేదా వాట్సాప్ కానీ యాప్లు మనకి వర్క్ అయ్యేటి పనిచేస్తాయి. అంటే మన మొబైల్లో సంబంధిత సిమ్ లేకపోయినా టెలిగ్రామ్ యాప్ కానీ వాట్సాప్ యాప్ కానీ వర్క్ అవుతాయి. సో ఇప్పుడు మరి సిమ్ లేకుండా వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ పనిచేయవు. మరి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 90 రోజుల్లో అమల్లోకి రానున్నాయి అని ఎవరు మరి చెప్పడం జరిగిందంటే డాట్స్ అంటే ఏమి, టెలికాం విభాగం డాట్స్ వాళ్ళు మరి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి కంపల్సరీగా సంబంధిత మన సిమ్ మొబైల్లో ఉంటేనే మరి టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ పనిచేస్తాయి. ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, సిబిఐసి చైర్మన్ గా వివేక్ చతుర్వేది. సిబిఐసి అంటే మరి దీని ఫుల్ ఫామ్ మనం చూసినట్లయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అంటే తెలుగులో కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డ్ చైర్మన్ గా వివేక్ చతుర్వేది నియమించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సంజయ్ కుమార్ అగర్వాల్ 2025 నవంబర్ 28న పదవి విరమణ చేశారు. మరి ఆయన స్థానంలో వివేక్ చతుర్వేది బాధ్యతలను చేపట్టడం జరిగింది. కాబట్టి ఇంతకుముందు ఉన్న చైర్మన్ ఎవరంటే సంజయ్ కుమార్ అగర్వాల్. 2025 నవంబర్ 20న రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. మరి ఆయన స్థానంలో వివేక్ చతుర్వేది మరి సిబిఐసికి చైర్మన్ గా అపాయింట్ కావడం జరిగింది. కాబట్టి సిబిఐసి అంటే ఏమంటే
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్. సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్. ఈ బోర్డుకి మరి చైర్మన్ గా వివేక్ చతుర్వేది నవంబర్ 29 బాధ్యతలను స్వీకరించడం జరిగింది. కాబట్టి హూ ఈస్ ద సిబిఐసి చైర్మన్ అని ఎగ్జామ్ లో అడుగుతారు. హూ ఈస్ ద సిబిఐసి చైర్మన్ అంటే వివేక్ చతుర్వేది. సిబిఐసి ఫుల్ ఫామ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్. ఓకే, మరి సిబిడిటి అని ఇంకోటి ఉంది. సిబిడిటి ఇది పరోక్ష పన్నులు, కేంద్ర పరోక్ష పన్నులు. మరి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు ఒక చైర్మన్ ఉంటాడు. కేంద్ర పరోక్ష పన్నులకు కస్టమ్ బోర్డుకు చైర్మన్ వచ్చి వివేక్ చతుర్వేది. మరి కేంద్ర ప్రత్యక్ష పన్నులు, ఓకే, కేంద్ర ప్రత్యక్ష పన్నుల కస్టమ్ బోర్డుకి ఒక చైర్మన్ ఉంటాడు. ఆయన ప్రస్తుతం ఎవరున్నారంటే రవి అగర్వాల్. కాబట్టి సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇక్కడ వచ్చి ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కి వివేక్ చతుర్వేది, డైరెక్ట్ ట్యాక్సెస్ కి వచ్చి రవి అగర్వాల్. కాబట్టి ఇవి రెండు బోర్డ్స్ కు మరి చైర్మన్స్ ని మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ద కరెంట్ చైర్మన్ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కి రవి అగర్వాల్. మరి సిబిఎస్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కస్టమ్స్ కి వచ్చి వివేక్ చతుర్వేది. కాబట్టి ఈ టూ బోర్డ్స్ ని సిబిడిటి రవి అగర్వాల్, సిబిఐసి వివేక్ చతుర్వేది అని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ టాపిక్. ఓకే, ఇక్కడ మరి కొన్ని మాదిరి బిట్స్ ఇవ్వడం జరిగింది. సిఐఎస్ఎఫ్ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం నూతన డైరెక్టర్ జనరల్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే మరి ఇండో టిబెటన్ బోర్డు పోలీస్ ఎవరు నియమితులు ప్రవీణ్ రంజన్. సిఐఎస్ఎఫ్ కు నూతన డైరెక్టర్ జనరల్ ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే సిఐఎస్ఎఫ్ తెలుగులో ఏమంటే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం డైరెక్టర్ జనరల్ ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే ప్రవీణ్ రంజన్ అని గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ బిట్ చూస్తే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక స్మారక తపాలా బిల్లు, స్మారక నాణ్యాన్ని ఇటీవల ఎవరు విడుదల చేశారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి విడుదల చేయడం జరిగింది. ఎక్కడ? సో ఇప్పుడు మరి ఆర్ఎస్ఎస్ అనేది ఎప్పుడు ఏ సంవత్సరంలో స్టాప్ అయింది ఎక్కడ అంటే 1925లో నాగపూర్ లో కేశవ బలరాం హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ ను స్థాపించారు. సో ఆర్ఎస్ఎస్ ను ఎవరు స్థాపించడం జరిగిందంటే కేశవ బలరాం హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ ను 1925లో నాగపూర్ లో స్థాపించారు. మరి ఈ ఆర్ఎస్ఎస్ ను స్థాపించి 100 సంవత్సరాలైన సందర్భంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి శతాబ్ద ఉత్సవాలను పురస్కరించుకొని తపాలా బిల్లును, స్మారక నాణ్యాన్ని విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ బిట్ లో చూస్తే దేశంలో మొట్టమొదటి బాల్య వివాహరహిత జిల్లాగా ఇటీవల ఏ జిల్లా అధికార గుర్తింపు పొందింది? దేశంలో మొట్టమొదటి బాల్య వివాహరహిత జిల్లాగా ఇటీవల ఏ జిల్లా అధికార గుర్తింపు పొందిందంటే బలోడ్ జిల్లా, ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న బలోడ్ జిల్లా మరి దేశంలోనే మొట్టమొదట అంటే మైనర్ బాలికలకు వాళ్ళకు వివాహం చేయకుండా మేజర్ అయిన తర్వాతే వివాహం చేసే విధంగా ఆ జిల్లా మరి కొన్ని రూల్స్ ని ఫ్రేమ్ చేసుకుంది. కాబట్టి దేశంలోనే మొట్టమొదట బాల్య వివాహ రహిత జిల్లాగా మరి దేశంలోనే గుర్తింపు పొందింది. ఏ జిల్లా అంటే బలోడ్ జిల్లా, ఛత్తీస్గఢ్. అలాగే ప్రధాని మోడీ రేడియో కార్యక్రమం మాన్ కీ బాత్ కి 2025 అక్టోబర్ 3న ఎన్నేళ్లు పూర్తయిందంటే 11 ఏళ్ళు, 11 ఇయర్స్. ప్రధానమంత్రి మోడీ గారు మరి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రేడియో కార్యక్రమం మాన్ కీ బాత్ 2025 అక్టోబర్ 3కి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 11 ఇయర్స్ అయింది. అలాగే అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని ఏటా ఏ రోజు నిర్వహిస్తారు అంటే అక్టోబర్ 1. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని ఏటా అక్టోబర్ 1 నిర్వహిస్తారు. మరి 2020 దినోత్సవాన్ని ఓల్డర్ పర్సన్స్ డ్రైవింగ్ లోకల్ అండ్ గ్లోబల్ యాక్షన్స్ అవర్ ఆస్పిరేషన్స్
అవర్ వెల్ బీయింగ్ అండ్ అవర్ రైట్స్ అండ్ థీమ్ తో నిర్వహించారు. సో ఇక్కడ థీమ్ కూడా అడగడం జరుగుతుంది. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవము ఏ దినోత్సవం యొక్క థీమ్ ఏమి అని కూడా అడుగుతాడు. 2025లో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం యొక్క థీమ్ ఏమి అంటే మరి ఓల్డర్ పర్సన్స్ డ్రైవింగ్ లోకల్ అండ్ గ్లోబల్ యాక్షన్స్, అవర్ ఆస్పిరేషన్స్, అవర్ వెల్ బీయింగ్ అండ్ అవర్ రైట్స్ అనే థీమ్ తో మరి ఈ యొక్క ప్రోగ్రామ్ ను నిర్వహించడం జరిగింది. సో ఈ విధంగా మరి కొన్ని మోడల్ క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే మరి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. ఓకే, ఈ కాన్సెప్ట్ గురించి మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాం. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే మరి సముద్ర తీరంలో ఉన్న బీచ్ల కోసం ఇచ్చే ఒక సర్టిఫికేషన్. మరి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందాలంటే విద్యా సమాచారం భాగస్వామ్యం, క్లైమేట్ యాక్షన్స్, మరి జీవ వైవిధ్య నిర్వహణ, కాలుష్య నివారణ, నీటి నాణ్యత, యాక్సెసిబిలిటీ, భద్రతా సేవలు, ఈ అంశాలను పరిగణలోనికి తీసుకుని మరి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన దేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన మరి బీచ్లు ఏంటంటే 19 అని మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. 19 బీచెస్ కు మన దేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చారు. అయితే మన రాష్ట్రంలో విశాఖపట్నంలో ఉన్న బీచ్ కు మరి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ గుర్తింపు పొందింది. మరి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఎవరు ఇస్తారు అని కూడా ఎగ్జామ్ లో అడుగుతారు. సో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఎవరు ఇస్తారంటే డెన్మార్క్ కి చెందిన పర్యావరణ అవగాహన సంస్థ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ మరి బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్లు ఇస్తుంది. కాబట్టి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఎవరు ఇస్తారంటే ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇస్తారు. ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇస్తారు. ఈ సంస్థ ఎక్కడుందంటే డెన్మార్క్. ఈ సంస్థ డెన్మార్క్ లో ఉంది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్, మనకి ఎగ్జామ్స్ లో అడగడానికి అవకాశం ఉంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ బాణుడి తాకిడికి A320 విమానాలు విలవిల. అంటే ఈ విమానాలు మరి A320 విమానాలు తొలిసారిగా 1984 లో ప్రవేశపెట్టారు. ఫ్లై బై వైర్ అని కంప్యూటరైజ్డ్ ఫ్లైట్ కంట్రోల్ వ్యవస్థను కలిగిన తొలి వాణిజ్య ఎయిర్ క్రాఫ్ట్ గా ఇది గుర్తింపు పొందింది. తొలి వాణిజ్య ఎయిర్ క్రాఫ్ట్ గా ఇది గుర్తింపు పొందింది. మరి ఇది ఎక్కువ హైట్ లో వెళ్తున్నప్పుడు సూర్యుని కిరణాలు మరి ఈ A320 అనే విమానాల యొక్క సాఫ్ట్వేర్ కు మరి సాఫ్ట్వేర్ వర్క్ కాకుండా ఎర్రర్స్ జనరేట్ అయ్యే విధంగా ఉండడం వల్ల మరి ఈ యొక్క విమానాలకు అంతరాయం కలగడం ఇటీవల చూస్తున్నాం. కాబట్టి ఇటీవల న్యూస్ లో కూడా రావడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ లో మనకి A320 అనే విమానాలను మొట్టమొదటి తయారు చేసిన దేశం ఏది అంటే ఫ్రాన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. A320 అనే విమానాలు ఏ దేశానికి సంబంధించిన విమానాలు అంటే ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన విమానాలు. కాబట్టి మొట్టమొదటి ఫ్రాన్స్ దేశం ప్రవేశపెట్టింది ఈ విమానాలు, A320 అనే విమానాలు. ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే ఆఫ్రికా యూనియన్ నుంచి గినీ బిసావో సస్పెన్షన్. సో గినీ బిసావో అనేది ఒక ప్రపంచంలోనే అత్యంత పేదరికమైన దేశం ఇది. గినీ బిసావో అనే దేశం ఇటీవల సైనిక తిరుగుబాటు జరగడం వల్ల ఆ దేశంలో ఉన్న ప్రధానమంత్రిని మరి తొలగించి కొత్త వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది. సో కాబట్టి కొత్త వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమించడంతో మరి ఆఫ్రికా యూనియన్ నుంచి గినీ బిసావో అనే దేశాన్ని సస్పెండ్ చేస్తున్నాము అని ఆఫ్రికా యూనియన్ అనేది ప్రకటించడం జరిగింది. కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఇటీవల ఆఫ్రికా యూనియన్ నుంచి సస్పెండ్ అయిన దేశం ఏది అంటే గినీ బిసావో అని గుర్తుపెట్టుకోవాలి, గినీ బిసావో. కాబట్టి ఆఫ్రికా యూనియన్ నుంచి ఇటీవల సస్పెండ్ అయిన దేశం ఏదంటే గినీ బిసావో. ఓకే, మరి ఆఫ్రికా యూనియన్ హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే మరి సెనగల్ లో ఉంది. సెనగల్ అనే దేశంలో ఉంది. సెనగల్ క్యాపిటల్ సిటీ ఏదంటే డాకర్. సెనగల్ క్యాపిటల్ సిటీ డాకర్. ఓకే, నెక్స్ట్ టాపిక్ కేశవానంద భారతి కేసు తీర్పును కొనియాడిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా CJI. ఓకే, కేశవానంద భారతి కేసు అంటేనే 1973 అని గుర్తుపెట్టుకోవాలి. మరి కేశవానంద భారతి కేసు యొక్క తీర్పు అనేది కొన్ని జడ్జిమెంట్ కు మరి మూలరాయిగా నిలిచిపోయింది.
చరిత్రలో కొన్ని జడ్జిమెంట్స్ కు ఇది ఒక కీలమైన ఒక మూలరాయిగా నిలబడడం జరిగింది. ఇది ఒక సుప్రీం కోర్టు జడ్జిమెంట్స్ లోనే ఒక అత్యున్నతమైన జడ్జిమెంట్ గా మరి మనం గుర్తు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మరి ప్రవేశిక రాజ్యాంగంలో భాగము అని కొన్ని భాగం కాదు అని, మరి ప్రవేశికను సవరించవచ్చు అని, సవరించకూడదని, ఇలా కొన్ని జడ్జిమెంట్స్ రావడం జరిగింది. కాబట్టి ప్రవేశికలను సవరించవచ్చు అని కొన్ని జడ్జిమెంట్స్ వచ్చినాయి, ప్రవేశికను సవరించవచ్చు అని, లేదా ప్రవేశిక రాజ్యాంగంలో భాగమని కొన్ని భాగం కాదని తెలియజేయడం జరిగింది. అయితే మరి ఇక్కడ కొన్ని జడ్జిమెంట్స్ అంటే ఏకే గోపాలన్ వర్సెస్ తమిళనాడు అనే కేసులో గాని, లేదా శంకరీ ప్రసాద్ కేసులో గాని, మరి ఈ రెండు కేసెస్ లో ఏమని చెప్పడం జరిగిందంటే ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు కాబట్టి ప్రవేశికను మనము సవరించవచ్చు అన్నట్ల జడ్జిమెంట్ రావడం జరిగింది. అయితే 1973లో మరి కేశవానంద భారతి అంటే కేరళకు సంబంధించిన కేశవానంద భారతి కేసులో 1973లో మరి ప్రవేశిక రాజ్యాంగంలో భాగము, దాన్ని సవరించే అధికారము పార్లమెంటుకు లేదు అని మరి 1973లో మరి చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ కేసును మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సూర్యకాంత్ ఆ కేసును గురించి మరి కొనియాడడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శనివారం 1973 అత్యున్నత న్యాయస్థానం కేశవానంద భారతి కేసులో వెలువరించిన తీర్పును కొనియాడారు. ఆ తీర్పు కేవలం చట్టపరమైన దృష్టాంతం మాత్రమే కాదు, చట్ట పాలనకు రాజ్యాంగానికి భారత్ కట్టుబడి ఉందని తెలియజేసిన గొప్ప వ్యాఖ్యానం అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని నిర్వచించిన నాటి తీర్పు రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్లు సవరించేందుకు పార్లమెంటుకు అనియంత్రిత అధికారాలని కత్తరించింది, అంటే స్టాప్ చేసింది. పార్లమెంట్ కి ఇష్టం వచ్చినట్లు రాజ్యాంగాన్ని సవరించే అధికారం లేదు అని మరి కేశవానంద భారతి కేసు అనేది జడ్జిమెంట్ అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. సవరణలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అన్నది సమీక్షించే అధికారాన్ని న్యాయ వ్యవస్థకు అందించిన మహోత్తర తీర్పు అని మరి చీఫ్ సిజేఐ దాన్ని కొనియాడడం జరిగింది. న్యాయ వ్యవస్థ స్వాతంత్రతపై ఓపీ జిందాల్ గ్లోబల్ విశ్వవిద్యాలయం నిర్వహించిన, సో ఇదంతా అవసరం లేదు కాబట్టి కేశవానంద భారతి కేసు ఎప్పుడంటే 1973 కేరళ రాష్ట్రం సంబంధించింది. మరి దీనికంటే మరి ఈ కేశవానంద భారతి కేసు మరి ప్రవేశిక రాజ్యాంగంలో భాగము, మరి ప్రవేశికను రాజ్యాంగంను మనం ఇష్టం పార్లమెంటుకు సవరించే అధికారం లేదని ఈ యొక్క జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇంతకంటే ముందు మరి ఏకే గోపాలన్ వర్సెస్ తమిళనాడు గాని, శంకరీ ప్రసాద్ గాని ఇలాంటి కేసులు అయితే ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు, పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంటుందని తీర్పిచ్చింది. ఆ రెండు కేసుల తర్వాత కేశవానంద భారతి కేసు 1973లో వచ్చి మరి ఇలా రాజ్యాంగం సవరించే అధికారం పార్లమెంటుకు లేదు, మరి చాలా పరిమితంగా ఉంటుంది అన్నట్ల జడ్జిమెంట్ ఇచ్చింది. అలాగే మా ప్రవేశిక అనేది రాజ్యాంగంలో భాగమే అని కూడా జడ్జిమెంట్ ఇచ్చింది కేశవానంద భారతి కేసు. కాబట్టి ఈ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైన జడ్జిమెంట్ గా ఇక్కడ చెప్పొచ్చు. నెక్స్ట్ టాపిక్, క్షీణిస్తున్న అమెరికా దక్షిణాఫ్రికా సంబంధాలు. ఓకే, ఇటీవల మరి 2025లో జోహన్స్బర్గ్ లోని దక్షిణాఫ్రికా అధ్యక్షతన జరిగిన G20 సమ్మిట్ లో అమెరికా పాల్గొనకపోవడం మరో వివాదానికి దారితీసింది. అంటే ఇటీవల 2025లో G20 సదస్సు ఎక్కడ జరిగింది అని ఎగ్జామ్ లో అడతారు. 2025లో G20 సదస్సు ఎక్కడ జరిగిందంటే దక్షిణాఫ్రికాలోని జోహన్స్బర్గ్ లో జరిగింది. జోహన్స్బర్గ్ లో జరిగింది. మరి దక్షిణాఫ్రికాలోని జోహన్స్బర్గ్ లో జరిగిన G20 సమావేశానికి అమెరికా హాజరు కాలేదు. ఓకే, అమెరికా ఎందుకు హాజరు కాలేదంటే దక్షిణాఫ్రికాలో ఉన్న తెల్ల జాతీయులు అంటే శ్వేత జాతీయుల రైతులను మరి ఆ దేశం చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని మరి డొనాల్డ్ ట్రంప్ ఆరోపణ చేయడం జరిగింది. మరి కాబట్టి అక్కడున్న శ్వేత జాతీయుల రైతులను మరి దక్షిణాఫ్రికా ప్రభుత్వం చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని, అందుకోసం మేము దక్షిణాఫ్రికాలో జోహన్స్బర్గ్ లో జరిగిన G20 సమ్మిట్ కు మీ అమెరికా హాజరు కాదు అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇటీవల 2025 G20 సమావేశాలకు ఏ దేశం హాజరు కాలేదు అని ఎగ్జామ్ లో అడతాడు.
ఏ దేశం హాజరు కాలేదంటే అమెరికా దేశం హాజరు కాలేదు. అలాగే 2026లో మరి G20 సమావేశాలు ఎక్కడ జరుగుతాయంటే అమెరికాలో జరుగుతాయి. మరి 2026లో G20 సమావేశాలకు మరి డొనాల్డ్ ట్రంప్ ఏ దేశాన్ని ఆహ్వానింపబోము అంటే ఇన్వైట్ చేయము అని చెప్పాడంటే దక్షిణాఫ్రికాను ఇన్వైట్ చేయము, ఆ సదస్సుకు దక్షిణాఫ్రికాను ఇన్వైట్ చేయము అని కూడా ఆహ్వానించము అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ రెండు దేశాలు G20కి సంబంధించి న్యూస్ లో ఉన్నాయి. కాబట్టి 2025లో G20 సమావేశాలు దక్షిణాఫ్రికాలో జోహాన్స్బర్గ్ లో జరిగాయి. మరి అలాగే 2025 G20 సమావేశం దక్షిణాఫ్రికాలో జరిగిన G20 సమావేశాలకి ఏ దేశం హాజరు కాలేదంటే అమెరికా హాజరు కాలేదు. అలాగే 2026లో జరిగే G20 సమావేశాలు అమెరికాలో జరుగుతాయి. మరి అమెరికాలో జరిగే G20 సమావేశాలకు మరి డొనాల్డ్ ట్రంప్ ఏ దేశాన్ని ఆహ్వానించలేదు అంటే దక్షిణాఫ్రికాను ఆహ్వానించలేదు అని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ టాపిక్, రష్యాలో వాట్సాప్ పై నిషేధం అంటే రష్యా దేశము మరి వాట్సాప్ పై నిషేధం విధించడానికి రెడీగా ఉంది అని చెప్పచ్చు. ఎందుకు నిషేధం విధిస్తుందంటే మరి మా దేశంలో ఉన్న రక్షణకు నేరాలను అరికట్టడంలో తమకు సహకరించలేదని రష్యా ప్రభుత్వం ఆరోపించింది. కాబట్టి ఇటీవల ఏ దేశము వాట్సాప్ పై నిషేధం విధించింది అని అడుగుతాడు ఎగ్జామ్ లో. ఇటీవల ఏ దేశము వాట్సాప్ పై నిషేధం విధించింది అంటే మరి రష్యా అని గుర్తుపెట్టుకోండి. ఓకే, రష్యా. రష్యా క్యాపిటల్ సిటీ మాస్కో. మరి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. రష్యా కరెన్సీ రూబుల్ అని గుర్తుపెట్టు. నెక్స్ట్ టాపిక్, అండమాన్ నికోబార్ దీవుల్లో పగడపు దిబ్బుల పరిశోధన కేంద్రము భారతదేశంలోనే మొదటిసారిగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటీవల ఎగ్జామ్ లో అడతారు, ఇటీవల మన ఇండియాలో పగడపు దిబ్బుల పరిశోధన కేంద్రమును ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అని ఎగ్జామ్ లో అడతాడు. ఇటీవల మన భారతదేశంలో పగడపు దిబ్బల పరిశోధన కేంద్రంను మొట్టమొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే అండమాన్ నికోబార్ దీవులు అని గుర్తుపెట్టుకోవాలి. అండమాన్ నికోబార్ దీవులు. కాబట్టి దేశంలోనే తొలిసారిగా అండమాన్ నికోబార్ దీవుల్లో జాతీయ పగడపు దిబ్బల పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. దక్షిణ అండమాన్ లోని చిడియా టాపు లో మరి 120 crores ఖర్చుతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు మినిస్టర్ అయినటువంటి భూపేంద్ర యాదవ్ గారు మరి వెల్లడించడం జరిగింది. కాబట్టి కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ ఈ యొక్క అంశాన్ని తెలియజేయడం జరిగింది. ఓకే, మరి ఎగ్జామ్ లో మనకి ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా పగడపు దిబ్బల పరిశోధన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే అండమాన్ నికోబార్ దీవులు అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖకు మంత్రి ఎవరు అంటే భూపేంద్ర యాదవ్ అని గుర్తుపెట్టుకోండి, భూపేంద్ర యాదవ్. నెక్స్ట్ టాపిక్, ఓకే, ఇవి మరి November 30కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ లోని ముఖ్య అంశాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న మన ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా ఈ యొక్క ఛానల్ ఉపయోగపరంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.